నమస్తే మిత్రులారా, టెయిల్ వర్డ్స్లో మనం ఇప్పుడు ముందుకు కొనసాగబోతున్నాం. ఈ వీడియోలో మనం 3 టెయిల్ వర్డ్స్ చూడబోతున్నాం. మొదటిది TURE, దీని ఉచ్చారణ చర్. రెండవది TIAL, దీని ఉచ్చారణ షియల్. మరియు మూడవది TIOUS, దీని ఉచ్చారణ షియస్. చర్ యొక్క ఉదాహరణలు చూద్దాం. నా ఉదాహరణ ADVENTURE. టెయిల్ వర్డ్ వచ్చింది, టెయిల్ వర్డ్ పక్కన పెట్టేయండి. మిగిలిపోయిన పదం ADVEN. దానిపై VC కాంబో టెస్ట్ చేద్దాం. నా VC కాంబో AD, రెండవ VC కాంబో EN. VC కాంబో తరువాత ఏం వచ్చిందో చూడాలి. AD తరువాత V వచ్చింది, కాబట్టి ఇది VCC అయింది. EN తరువాత ఏమీ లేదు, కాబట్టి దానిని వదిలేద్దాం. ఎప్పుడైతే VCC కాంబో వస్తుందో అప్పుడు C మరియు C మధ్యలో పదం విరవాలి. కాబట్టి ADVEN మనం AD మరియు VEN గా ముక్కలు చేస్తాం. కాబట్టి ఈ మొత్తం పదం 3 భాగాలుగా అయింది. AD ఒక భాగం, VEN రెండవ భాగం మరియు TURE మూడవ భాగం. పూర్తి విశ్వాసంతో ఒకటిగా చెప్దాం, అడ్వెంచర్. ఇప్పుడు TIAL షియల్, ఈ టెయిల్ వర్డ్కు సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ తీసుకుందాం. CONFIDENTIAL పెద్ద పదంగా కనిపిస్తుంది, కానీ దీనిలో టెయిల్ వచ్చిందిగా. టెయిల్ వర్డ్ పదం సులభం కాబట్టి దానిని తీసేయండి. పదం యొక్క పొడవు 4 అక్షరాలు తగ్గిపోయింది. మిగిలిపోయిన పదం CONFIDEN. దీనిపై మనం VC టెస్ట్ చేద్దాం. చూడండి, మీకు VC కాంబో దొరుకుతుందో లేదో. మొదటి VC కాంబో ON, రెండవ VC కాంబో ID మరియు మూడవ VC కాంబో EN. మొదటి VC కాంబో తరువాత F వచ్చింది, కాబట్టి అది VCC. రెండవ VC కాంబో తరువాత వచ్చింది E, అంటే అది VCV. మరియు మూడవ VC కాంబో తర్వాత ఏమీ లేదు, కాబట్టి దానిని వదిలేద్దాం. మొదటిది VCC. ఎప్పుడైతే VCC వస్తుందో అప్పుడు నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను, కాబట్టి నేను ఈ పదాన్ని N మరియు F మధ్యలో విరిచాను. రెండవది VCV. ఎప్పుడైతే VCV వస్తుందో అప్పుడు నేను V మరియు C మధ్యలో పదం విరుస్తాను, కాబట్టి నేను పదాన్ని I మరియు D మధ్యలో విరిచాను. కాబట్టి ఈ మొత్తం పదం యొక్క భాగాలు CON కాన్, FI ఫీ, DEN డెన్ మరియు TIAL షియల్. ఒకటిగా పూర్తి విశ్వాసంతో చెబితే కాన్, ఫీ, డెన్, షియల్, కాన్ఫిడెన్షియల్. TURE, ఈ టెయిల్ వర్డ్ యొక్క ఉదాహరణ తీసుకుందాం. నా ఉదాహరణ SCULPTURE. TURE అవుతుంది చర్. దానిని పక్కన పెట్టేద్దాం. ఇక మిగిలింది SCULP. ఇప్పుడు VC టెస్ట్ చేసి ఈ పదాన్ని ఎలా చదవాలో చూద్దాం. VC కాంబో చూడండి, SCULP. ఈ 5 అక్షరాలలో VC కాంబో ఏది ఉంది? UL. ఇప్పుడు UL తరువాత ఏం వచ్చింది? P. ఇది VCC అయింది. ఎప్పుడైతే మనకి VCC వస్తుందో అప్పుడు మనం పదం ఎక్కడ విరుస్తాం? C మరియు C మధ్యలో, అంటే మనం L మరియు P మధ్యలో పదం విరుస్తాం. కానీ పదం విరిచిన తరువాత ఒకటే అక్షరం మిగిలింది, అంటే దీని అర్థం ఈ పదం చదవడానికి పదాన్ని ముక్కలు చేయాల్సిన అవసరమే లేదని. మనం SC యొక్క శబ్దం స్క. దీనికి యు కలిపితే అది స్కాగానే ఉంటుంది, స్క. ఎందుకంటే యు యొక్క శబ్దం ఆ కాబట్టి. ఈ స్కాకు మనం L కలిపితే అవుతుంది స్కల్. ఈ స్కల్కు మనం P కలిపితే అవుతుంది స్కల్ప్. కాబట్టి ఈ మొత్తం పదం అవుతుంది స్కల్ప్చర్. చూసారా? VC టెస్ట్ చేసిన తర్వాత మనకు ఒకే అక్షరం మిగిలినట్టు తెలిస్తే మనకు ఆ పదాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ మొత్తం పదాన్ని మనం ఎలిమెంటరీ రీడింగ్ నియమాల ఆధారంగా చదువుతాం. టెయిల్ వర్డ్ TIOUS. TIOUS యొక్క ఉచ్చారణ షియస్. నేను ఉదాహరణ కోసం తీసుకుంటున్న పదం
INFECTIOUS. టెయిల్ వర్డ్ పక్కన పెట్టేయండి. మిగిలింది INFEC. వీసీ కాంబో టెస్ట్ చేయండి. నా వీసీ కాంబో IN, నా రెండవ వీసీ కాంబో EC. ఈసీతో పదం ముగుస్తుంది కాబట్టి దాని గురించి మర్చిపోదాం. IN తరువాత F వస్తుంది కాబట్టి ఇది అయ్యింది VCC. ఎప్పుడైతే VCC అవుతుందో అప్పుడు పదాన్ని C మరియు C మధ్యలో విరవాలి. నేను N మరియు F మధ్యలో పదం విరుస్తాను కాబట్టి నా పదం యొక్క భాగాలు IN, IN, FEC, FEC మరియు TIOUS అవుతుంది షియస్. మరియు మొత్తం పదాన్ని ఎలా చదువుతాం? ఇన్ఫెక్షియస్. ఈ వీడియోలో మనం 3 విభిన్న టెయిల్ వర్డ్స్ ఉదాహరణలు చూసాము మరియు ప్రతి ఉదాహరణలో మనం ఒక పదాన్ని చదివాము.